తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీకు సహారం చేయాలి సార్. ఎందుకంటే ఇంతమంది ఉన్నాం. ఇప్పుడు ఈ గూడెం అంతా ఉన్నది. మాకు నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఓట్లు వచ్చినాయంటే మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండకుండా డైరెక్ట్ పోయి పైకి ఉంటాను. ఇప్పుడు ఇళ్ళ మళ్ళీ సమయం ఎప్పుడు పోతాం అన్న భయంతో అదే సార్. ఎందుకంటే మాకు ఇది మళ్ళీ ఫోన్ కాల్ పోయి తెచ్చుకుంటాను వాటర్. మాకు సరైన వాటర్ లేదు, సరైన రోడ్లు లేవు, మమ్మల్ని పట్టించుకునే మానవులు లేడు. ఎంతమంది చెప్పినా కూడా వస్తారు, ఓట్లు ఏమన్నప్పుడు ఓట్లు వేస్తారు, కానీ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీకు సహారం చేయాలి సార్. ఎందుకంటే ఇంతమంది అతి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న తరుణంలో మరి ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి. మరి జనగాం మండలంలో బుడగజంగల కాలనీ, దాంతోపాటు మిగతా రోటిగూడ కావచ్చు, తిమ్మాపూర్ కావచ్చు, ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పర్యవేక్షించడం అనేది జరిగింది. నిన్న కూడా కడెం ప్రాజెక్టులో 150 కంటే పైచిలకు క్యూసెక్ల వరద నీరుని విడుదల చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంత వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అటవీ ప్రాంతంలో వాగులు వంకులు గ్రామస్తులు వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ కాల్ పోయి తెచ్చుకుంటాను వాటర్. మాకు సరైన వాటర్ లేదు, సరైన